హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాకీస్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మన ఆబ్వియస్లీ మన బిగ్ బాస్ పెట్టిన ప్రకారం ఏంటి, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్క టీంకి ఒక అవకాశం ఉంది. వాళ్ళ క్లాన్లో నుంచి మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా వస్తే వీళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒకటి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. సో అది కాపాడుకోవడానికి ఛాలెంజెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటి వరకు అయితే 2 కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో టాస్క్ ఇచ్చారు వీళ్ళకి. ఏంటంటే ఒక ఒక ఫ్లాట్ బెంచ్ లాగా ఒకటి ఉంది. దానికి ఇట్లా అంటారు స్లోప్ మీద బెలూన్ ఉంది. బెలూన్కి అడ్డ బెలూన్కి ముందు ఒక ఫ్రేమ్ లాగా ఒక పోల్ కట్టారు. ఆ పోల్ని లాగి పట్టుకోవాలన్నమాట. ఆ లాగి పట్టుకోవాలి. దానికి ఆ పోల్కి ఏంటంటే ఒక చీల అంటారు. అండ్ మేకు ఉందన్నమాట. ఆ మేకు తగిలితే ఆ బెలూన్ పగిలిపోద్ది. సో ఆ బెలూన్ పగిలిపోకుండా ఆ రాడ్ని ఇట్లా ముందుకు లాగి వాళ్ళు దానికి బెండ్ అయిపోయి హెడ్ని అటు ఇటు తిప్పకుండా స్ట్రైట్గా ఉంచి దాన్ని కూడా హోల్డ్ చేయగలగాలి. 15 మినిట్స్ హోల్డ్ చేయాలి. 15 మినిట్స్ హోల్డ్ చేయాలి. ఆ 15 మినిట్స్ హోల్డ్ చేసిన తర్వాత ఎవరిదైతే ముందు బెలూన్ పగిలిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరైతే పగలకుండా అలాగే స్ట్రెంగ్త్తో పట్టుకొని ఉండగలుగుతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఈ గేమ్ అయితే బాగుంది. ఇది ఫిజికల్గా స్ట్రెంగ్త్ టెస్ట్ అని చెప్పాలన్నమాట. పృథ్వీ ఫిజికల్గా బాగానే ఉన్నాడు కాబట్టి పృథ్వీ ఖచ్చితంగా చేయగలడని అనుకుంటున్నాను. అండ్ ఇద్దరు టీమ్స్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకోమని చెప్పాడు బిగ్ బాస్. సో అక్కడి నుంచి అయితే నబీల్ వచ్చాడు. కాంతారా క్లాన్ నుంచి నబీల్ అండ్ శక్తి క్లాన్ నుంచి పృథ్వీ అనమాట. ఆబ్వియస్లీ పృథ్వీకి ఉన్న స్ట్రెంత్కి ఖచ్చితంగా ఇలాంటి టాస్క్లు ఖచ్చితంగా చేయగలడని ఆడియన్స్కి యాజ్ ఆడియన్స్కి అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా పృథ్వీనే సెలెక్ట్ చేస్తారు అనుకున్నా. యాజ్ యూజువల్లీ పృథ్వీనే సెలెక్ట్ చేశారు. పృథ్వీని ఏంటంటే అక్కడ యాక్షన్ రూమ్లో ఎవరిని ఉండొద్దని చెప్పారు బిగ్ బాస్. ఓన్లీ వీళ్ళని మాత్రమే ఉండమన్నారు. పృథ్వీ అండ్ సంచాలకుగా ఒకరిని ఎంచుకోమన్నారు. మణికంఠని ఎంచుకున్నారు వాళ్ళు. సో మణికంఠని పెట్టారు. అండ్ మిగతా వాళ్ళందరినీ లివింగ్ రూమ్లోకి వెళ్ళమని చెప్పారు. వాళ్ళకి అక్కడ విజువల్గా చూడమని చెప్పి ఒక టీవీలో డిస్ప్లే అవుతుంది, వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అక్కడ వీళ్ళకి ఇంకోసేపు 15 మినిట్స్ పడిన పాటలు తిప్పలు చూడాలి, మామూలుగా లేవన్నమాట. 15 మినిట్స్ ఇద్దరు హోల్డ్ చేయగలిగారు. తర్వాత అక్కడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం లేదనమాట. విన్ అయ్యారు కాబట్టి ఇద్దరు విన్ అయిపోయారు. ఆ తర్వాత బెలూన్ ఎవరిదైతే ఇంకా హోల్డ్ చేసుకొని పట్టుకోలేక నిలబడలేక ఉండిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. కాబట్టి బిగ్ బాస్ వీళ్ళు ఇంకెంతసేపటికి 2 హ్యాండ్స్ తో పట్టుకొని ఉన్నారు కదా, అలాగే అని చెప్పాను. చూసి లాస్ట్కి సింగిల్ హ్యాండ్ తో పట్టుకోని చెప్పాను. వాడు సింగిల్ హ్యాండ్ తో హోల్డ్ చేయాలి. ఎవరైతే ఇంకా సింగిల్ హ్యాండ్ తో అలాగే హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళే విన్ అని చెప్తాడు. సో పృథ్వీకి హ్యాండ్ స్ట్రెంత్ ఆబ్వియస్లీ బాగా ఉంది అనిపించింది. ఖచ్చితంగా చాలా బాగా హోల్డ్ చేశాడు. చాలా అంటే చాలా బాగా. ఆల్రెడీ మన నబీల్ హ్యాండ్ ఆల్రెడీ షివర్ అవుతా ఉంది. ఇంకా మన పృథ్వీ వచ్చేసి కొంచెం స్ట్రెంత్ అలాగే ఉన్నాడు. అండ్ మధ్య మధ్యలో ఇలా కొంచెం ఇబ్బంది పెట్టాడు సాంగ్స్ పాడమని చెప్పి పృథ్వీకి కానీ, అలాగే నబీల్ని క్వశ్చన్ అడగమని కానీ, నబీల్ని కూడా బిగ్ బాస్ క్వశ్చన్లు అడగడము, పాటలు పాడమని చెప్పడం, మణికంఠని పాటలు పాడమనడము, ఇవన్నీ కొంచెం ఫన్నీగా ట్రై చేశారు. బట్ ఓవరాల్గా ఎవరైతే హ్యాండిల్ చేయగలుగుతారో, ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళే విన్ అనమాట. ఈ విధంగా ఈ టాస్క్లో అయితే మాత్రం మన శక్తి క్లాన్ విన్ అయిపోయింది. శక్తి క్లాన్ అంటే పృథ్వీ చాలా సింగిల్ హ్యాండ్ కూడా బాగా హోల్డ్ చేయగలిగాడు. అంతసేపు చాలా సేపు ఉన్నాడు. నైస్ అనే చెప్పాలి. సో దీనిలో విన్ అయినందుకు వీళ్ళకి శక్తి క్లాన్కి 1 lakh యాడ్ అయిపోయింది ప్రైజ్ మనీ ద్వారా. ప్రైజ్ మనీకి 1 lakh యాడ్ అయింది. అలాగే మన ఎవరికి వీళ్ళు లాస్ కాబట్టి వీళ్ళ క్లాన్ నుంచి ఒకరిని ఖచ్చితంగా తీసేయాలి. దానికి బిగ్ బాస్ నిర్ణయం తీసుకోమని చెప్పి శక్తి క్లాన్కి ఇచ్చారనమాట. శక్తి క్లాన్కి అవకాశం ఇచ్చి కాంతార క్లాన్ల నుంచి ఒక మెంబర్ని తీసేయాలి ఓడిపోయినందుకు అని చెప్పాడు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేసి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ తీసేయాలి. నాకు తెలిసి నేను ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పోటీ ఎప్పుడు గట్టిగా ఉంటే బాగుంటుంది అని అనుకోవాలి. ఎందుకంటే ఎదురుగా స్ట్రెంత్ కరెక్ట్గా ఉండి ఆడితేనే ఆ ఆటకి మజా వస్తుంది, బాగుంటుంది. స్ట్రెంత్ అంటే చూడడానికి కూడా బాగుంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో, వీళ్ళు ఒక్కొక్క డిసిషన్ తీసుకొని లాస్ట్కి ఫైనల్గా అయితే మన నబీల్ని తీసేశారు. నబీల్ని ఫైనల్ చేసేసి బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్ పేరు చెప్పారు అనమాట. అర్హులు గారు నెక్స్ట్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గేమ్స్లో నబీల్ అర్హత లేదు అన్నట్టు నబీల్ పేరు చెప్పారు. సో వీళ్ళందరూ నిజంగా వాళ్ళ క్లాన్ మేట్స్ అందరూ చాలా హర్ట్ అయిపోయారు నబీల్ని. ఎందుకంటే నబీల్ ఒక్కడే ఆడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ క్లాన్ నుంచి ఎక్కువ ప్రతి ఫిజికల్ టాస్క్ కానీ, ఆ స్ట్రెంత్ ఉన్న టాస్క్ కానీ ఖచ్చితంగా నబీల్ ఒక్కడే ఆడుతున్నాడు. మిగతా ఎవరు ముందుకు రావట్లేదు. ప్రతిదానికి నబీల్ని పంపిస్తున్నారు ఎవ్రీథింగ్. సో కాబట్టి వీళ్ళు టార్గెట్ చేసి నబీల్ని పక్కన కూర్చోబెట్టారు అనమాట. సో నాకైతే అదే అనిపించింది. వాళ్ళ అదేమంటారు క్యాపబిలిటీ కాదు. సో గేమ్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు నబీల్ని పక్కన కూర్చోబెడితే వీళ్ళకి కూడా ఆడడానికి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది, ఇంకా బెటర్ చేసుకోవచ్చు, వీళ్ళే ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కొంచెం సెల్ఫిష్గా అయితే ఆలోచించినట్టు అనిపించింది. బట్ అది వాళ్ళు బయట చెప్పలేదు, ఒప్పుకోలేదు. వీళ్ళేంటి రైజ్ అయ్యారు వెంటనే. ఇంకా ప్రేరణ కానీ వీళ్ళంతా నబీల్ ఎందుకు తీసేస్తారని వాళ్ళ బాధ ఏంటంటే,
వాళ్ళు ప్రతిదానికి నబీల్ని యూజ్ చేస్తున్నారు బాగా, ఎందుకంటే నబీల్ బాగా ఆడుతున్నాడు, వాళ్ళు అంత మిగతా ఎవరు అంత స్ట్రెంత్ లేరు ఆడడానికి, ఆడేంత సీన్ లేదు అక్కడ. కాబట్టి మేము వాళ్ళంతా నబీల్ని తీసేసినందుకు చాలా హట్ అయిపోయారు. సో తర్వాత మళ్ళా సీత కూడా అడగడం జరిగింది, నిఖిల్ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది, నువ్వు సెల్ఫిష్ లాగా తయారైపోయినావు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నావు, ఫ్లిప్ అవుతున్నావు, నిన్నటి వరకు మన వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ రాకుండా మనం అందరం హౌస్ మేట్స్ అందరం కలిసి ఒకటిగా ఆడి గేమ్ విన్ అవ్వాలి, ఒకటిగా గేమ్ విన్ చేసుకోవాలి అన్నట్టు అన్నావు, ఇప్పుడేమో మళ్ళీ ఒక విధంగా మాట్లాడుతున్నావు, సో ఇది నీ ఇష్టం అయిపోయింది నిఖిల్ అది అని చెప్పేసి సీత కూడా హట్ అయిపోయింది అనమాట. సో ఈ విషయంలో వచ్చేసి మణికంఠని ఎవరు తీశారని చెప్పి బయట మాట్లాడుతుంటే వీళ్ళు మణికంఠను కూడా మీరే తీసేస్తారని చెప్తే, లేదు మేము తీసేయలేదు, సెల్ఫ్ తనే సాక్రిఫైస్ చేశాడంటే మణికంఠ నో 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 అన్నాడు. ఈ గొడవ మాత్రం రచ్చ అయిపోయింది, ఈ హౌస్లో చాలా సేపు రన్ అయింది అనమాట. మన మణికంఠ ఇప్పుడు ఈ విషయంలో మణికంఠ రైట్ అంటారా, లేకపోతే వాళ్ళ క్లాన్ మెంబర్స్ నిఖిల్ సోనియా యష్మి అండ్ పృథ్వీ వీళ్ళు కరెక్ట్ అంటారా, ఎవరి డెసిషన్ కరెక్ట్? ఇప్పుడు మన వాళ్ళు సెలెక్ట్ చేసి ఒకరినైతే బయట కూర్చోబెట్టాలి గేమ్స్లో ఇన్వాల్వ్ చేయకుండా అని బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళందరి డెసిషన్ మేకింగ్ కదా ఖచ్చితంగా, వీళ్ళందరూ పాయింట్ వేసింది మణికంఠని ఖచ్చితంగా, మణికంఠనే వీళ్ళందరికీ ఉండేది మణికంఠ మీద ఎంత పాయింట్. అలాంటప్పుడు ఇంకా వాడేంటంటే మణికంఠ ఏం ఆలోచించాడు, ఇంకా వీళ్ళు అసలు అందరూ యునానిమస్గా నా మీదే ఉన్నారు, నేను ఎందుకు ఇంకా సర్లే వీళ్ళు ఆడతారు కదా ఎలాగో అన్నట్టు సాక్రిఫైస్ చేశాడు. ఆ ఉద్దేశం అయితే కనిపించింది నాకైతే. మణికంఠ అయితే తప్పు అని అయితే అనట్లేదు కంప్లీట్గా, యాక్చువల్లీ డిఫెండ్ చేసుకుంటే బాగుండేది మణికంఠ, యాక్సెప్ట్ చేయకుండా డిఫెండ్ చేసుకుంటే. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రం నేను తక్కువ అని చెప్పేసి నేను వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది, అట్లా కాదు కదా, నీ టాలెంట్ ఏదో నీకు తెలుసు కాబట్టి నువ్వు డిఫెండ్ చేసుకొని అది ఖచ్చితంగా అక్కడ పోరాడి నేను ఆడతానని చెప్పింటే వాళ్ళు పర్సెప్షన్ మార్చుకునే వాళ్ళేమో, అంటే వేరే వాళ్ళని ఎవరైనా చూస్ చేసుకునే వాళ్ళేమో, వాళ్ళలో యష్మినో లేకపోతే సోనియానో పక్కన పెట్టే వాళ్ళేమో చెప్పలేము. అది మణికంఠ అక్కడ చేయకుండా సాక్రిఫైస్ చేస్తున్నా మీరు ఆడండి గెలవండి అన్నాడు. సో వీళ్ళకి ఏంటి అదే చనువుగా దొరికింది, అదే మాట దొరికింది. ఇప్పుడు మణికంఠ తప్పనిలేము, వాళ్ళ క్లాన్ మెంబర్స్ది తప్పనిలేము, ఇది గొడవ అయితే మాత్రం ఎక్స్టెండ్ అయితే వచ్చింది అనమాట. అది వాళ్ళకు తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మనల్ని బ్లేమ్ చేసిన తర్వాత మనం తప్పు చేయకుండా మనం ఎందుకు ఒప్పుకోవాలి? సో మనం అట్లే డైరెక్ట్గా సాక్రిఫైస్ ఇచ్చేస్తా అని చెప్పి చాలా ఫ్రీగా అనేసాను అనమాట. దానికి తర్వాత పరిణామం ఫేస్ చేయాల్సి వచ్చింది కదా ఇప్పుడు జరిగే సీన్లో హౌస్లో. సో అది జరిగింది అనమాట. మనకంటే అట్లా సాక్రిఫైస్ చేసినందుకు ఇప్పుడు అది ఫేస్ చేయాల్సి వచ్చింది, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది, పక్క క్లాన్ వాళ్ళతో అట్లా చెప్పాల్సి వచ్చింది. నో 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 అని ఎందుకన్నాడు అక్కడ, మరి సాక్రిఫైస్ అని ఒప్పుకున్నాడు కదా అన్నమాట. సరే నేను ఒప్పుకున్నాను చెప్పొచ్చు కదా, అట్లా చెప్పలే. మరి వీళ్ళ దగ్గర ఏమో డిఫెండ్ చేసుకోలే. మనకంట మైండ్ కన్ఫ్యూజన్ స్టేట్ అనే మైండ్ అనేది కొంచెం బాగలేదు, అది ఇప్పటికీ రన్ అవుతుంది. అట్లే ఉంటే కష్టం అవుతుంది అబ్బా మనకంట. నీకు ఏం చెప్పాలా, నీకు నువ్వైతే చేసే గేమ్ ఆడే ఉత్సాహము అన్నీ ఉన్నాయి కానీ చేసే ఉత్సాహము ఆడే గేమ్స్ అన్నీ ఉన్నాయి కానీ డిఫెండ్ చేసుకోవడంలో ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నావో, లేకపోతే నువ్వు ఏ థింక్ చేస్తున్నావో ఒక్కోసారి ఒక రంగా ఇట్లా ఫ్లిప్ అవుతున్నావు సడన్గా. అలా అవ్వకుండా స్టేబుల్గా ఉండి నీ పాయింట్ మీద నీకు కరెక్ట్గా ఉండగలిగితే కొంచెం బాగుంటుంది అని మణికంఠ గురించి నాకు అనిపించింది అనమాట. మీరేమనుకుంటున్నారు, ఇందులో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? సో ఈ విషయం ఇక్కడతో పక్కన పెట్టేస్తే తర్వాత బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టారనమాట వీళ్ళందరినీ. ఈ టాస్క్ ఏంటంటే అవి అంటారు పజిల్స్ ఉంటాయి. ఇప్పుడు పజిల్స్ కూడా కాదు, మనం క్యూబ్ తయారు చేసేది ఉంటాయి కదా, ఒక గేమ్ వస్తుంటాయి, క్యూబ్స్ తయారు చేసేది అనమాట. అంటే అక్కడ ఉన్న కొన్ని వస్తువులు పెట్టాడు, 2 కలర్స్ ఆరెంజ్ ఒకటి సమ్ గ్రీన్ ఏదో పెట్టాడు. ఆ 2 కలర్స్ ఒక్కొక్క టీం నుంచి ఒక ఇద్దరిద్దరు రావాలి, ఇద్దరిద్దరు వచ్చి అప్లై చేయాలి గేమ్ అనమాట. ఆ గేమ్ కూడా 10 minutes టైం ఇచ్చారు. ఆ 10 minutesలో 5 minutes ఇచ్చారు. దాంట్లో ఆ క్యూబ్ని సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు క్యూబ్ తెలుసుగా మనం తిప్పుతున్నాం అది. సో ఆ క్యూబ్ టైప్ సెట్ చేయాలి, అది కరెక్ట్గా ప్లేస్ చేయాలని చెప్పి అంటారు. ఇద్దరు టీం నుంచి మన ఒక శక్తి క్లాన్ నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ, ఇటు సైడ్ నైనిక అండ్ ప్రేరణ వచ్చారు. బట్ నో యూస్, ఇద్దరు సరిగ్గా సెట్ చేయలేకపోయారు, చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అది నిజంగా చాలా టఫ్ అది సెట్ చేయడం అనేది. ఒకటి తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోయి తీయడం పెట్టడం టైం అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఎవరు గెలవలేదు, ఇద్దరు ఓడిపోయారు. కాబట్టి బిగ్ బాస్ ఇద్దరికి డబ్బులు ఇవ్వట్లేదు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు 2 మిగిలినాయి అనమాట. 4 టాస్క్లలో 2 గెలిచారు, 2 ఓడిపోయారు ఇద్దరు. నెక్స్ట్ ఇంకా అలా మాట్లాడుకుంటూ డిస్కషన్ అయిపోయింది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇంకా డిస్కషన్ పెట్టారు, సీత క్లాన్ వాళ్ళ మెంబర్స్తో పెట్టింది. ప్రతిసారికి సోనియా అని మనోడు వెనకేసుకొస్తాడు, టీ తాగుతావా ఏంటి అది నాన్న అని చెప్పి మన నిఖిల్ని ఇమిటేట్ చేసుకుంటూ కాసేపు ఫన్ చేసుకుంటూ కూర్చున్నారు అక్కడ. అలాగే అండ్ మర్చిపోయినా మన విష్ణుప్రియ కూడా పృథ్వీతో డిస్కషన్ పెట్టింది, దీనికి ముందే పెట్టింది, అది చెప్పడం మర్చిపోయినా. బాగానే పెట్టింది డిస్కషన్. అంటే వాళ్ళిద్దరిది ఏదో ఒక కాంబినేషన్ జరుగుతుంది. బిగ్ బాస్ పాట పాడమంటే కూడా పృథ్వీ పాట పాడింది ఎవరి కోసం అంటే విష్ణుప్రియ కోసం అని చెప్పాడు అనమాట. వీళ్ళది ఏదో కథ నడుస్తుంది భయ్య నిజంగానే. నీకేమనిపించింది?
కథ నడుస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? ఇష్క్ వాలా లవ్ ఏం జరుగుతుందో మరి వాళ్ళిద్దరి మధ్య బాగానే జరుగుతుంది. సో బిగ్ బాస్ చెప్పిన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గేమ్లో ఇప్పుడు మిగిలిన ఇంకో టాస్క్ చెప్పాడు. ఆ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ మ్యూజిక్ సంథింగ్ ఏదో చెప్పాడబ్బా, గేమ్ పేరు వదిలేసాను, కానీ ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది సాంగ్, ఆ సాంగ్ వీళ్ళు డ్యాన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు హౌస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఈ బిగ్ బాస్ బజర్ మూవీ ఇచ్చిన ప్రతిసారి ఆ టైం ఇస్తాడు. ఆ టైం లోపల వాళ్ళు దాని మీద ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవాలి, తర్వాత సాంగ్ ప్లే చేస్తాను అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ మీద ఇన్ టైంలో చేరుకునే వాళ్ళు మాత్రమే అక్కడ పర్ఫామ్ చేయాలి, వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు ఎలిమినేట్ అవుతా వస్తారు ఆ గేమ్లో నుంచి, అంటే డిస్క్వాలిఫై అయితే వస్తారు అనమాట మిగతా టీమ్ హౌస్ మేట్స్ అందరూ. అదైతే మాత్రం గేమ్ ఒక విధంగా అయితే అంటే తెలియదు ఎప్పుడు ఎక్కడ ప్లాట్ఫామ్కి రన్ అవుతుంది అనేది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ అంటే ఒక్కొక్క టైం కూడా డిక్రీజ్ అయితే వస్తుంది. ఒక్కొక్క బజర్కి ఇప్పుడు ఫస్ట్ టైం బజర్ మోగినప్పుడు 20 seconds ఉంది, తర్వాత బజర్ మోగినప్పుడు 15 seconds వచ్చింది, తర్వాత బజర్ మోగినప్పుడు 5 secondsకి వచ్చింది. అలా చేంజ్ అవుతూ వచ్చింది అనమాట. టైమింగ్స్ అనేది తగ్గుతూ వచ్చింది, డిక్రీజ్ చేస్తూ వచ్చినాడు బిగ్ బాస్ అనమాట. ఇది ఎట్లా గేమ్ అయితే మాత్రం ఒక్కొక్కరు వాళ్ళకి తగినట్టు వాళ్ళ స్ట్రెంత్ పరిగెట్టినట్టు ఇప్పుడు కనపరిచిన ప్లాట్ఫామ్ దగ్గరికి సరదా పరిగెత్తుకుంటూ పోవాలి. అంటే ఆ ప్లేస్ చేసిన ప్లాట్ఫామ్స్కి వీళ్ళు పరిగెడతా ఉంటారు అనమాట. సో ఒక్కోసారి ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా బజర్ మోగుతుంది, వాళ్ళు పరిగెట్టాలి. సో ఈ విధంగా అయితే ఈ టాస్క్ మాత్రం బాగానే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ సెకండ్ దానికి బాగానే పరిగెట్టారు, అందరూ పర్ఫామ్ చేశారు. అంటే ఫస్ట్ టైం 20 seconds ఉంది కాబట్టి అందరూ వెళ్ళారు, సెకండ్ టైం 15 seconds ఉంది కాబట్టి అందరూ వెళ్ళగలిగారు. థర్డ్ టైం 5 seconds మాత్రమే ఉండింది. ఓన్లీ నలుగురు మాత్రమే ఆ ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవడం జరిగింది అనమాట. అది కూడా మన నిఖిల్, పృథ్వీ, సోనియా, ప్రేరణ. సో అది కూడా మనం అందరూ వచ్చారు, కొంచెం టైం లేట్ అయిపోయింది అనమాట. బిగ్ బాస్ మళ్ళీ నిఖిల్ని అడిగాడు ఎవరెవరు వచ్చారు థర్డ్ టైం అని చెప్పేసి అడిగితే నిఖిల్ చెప్పాడు పేర్లు. నిఖిల్, పృథ్వీ, సోనియా అండ్ ప్రేరణ, ఆ నలుగురు మాత్రమే ఇప్పుడు ఆ డాన్స్ చేశారు ఆ ప్లాట్ఫామ్ మీద. మిగతా అందరూ డిస్క్వాలిఫై అనమాట. ఏ క్లాన్లో అయితే ఎక్కువ మెంబర్స్ మిగులుతారో ఫైనల్గా వాళ్ళకే ₹1,00,000 ప్రైజ్ మనీ వస్తుంది, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపడం జరుగుతుంది. సో ఫైనల్గా ఎవరైతే బిగ్ బాస్ పెట్టిన మ్యూజిక్ గేమ్లో ఎవరైతే ఏ క్లాన్ నుంచి అయితే ఎక్కువ మెంబర్స్ మిగులుతారో వాళ్ళే విన్ అయినట్టు అనమాట. ఈ విధంగా అయితే ఈ గేమ్ అయితే జరిగింది అనమాట. లాస్ట్ ఫైనల్గా అయితే నిఖిల్ క్లాన్లో నుంచి యాక్చువల్గా లాస్ట్ 3 వరకు, థర్డ్ దానికి అయితే 4 మిగిలారు, నెక్స్ట్ దానికి 3 members మిగిలారు అనమాట. ఆ తర్వాత ఒకరేం కాదు, ఆ 3 members ఫైనల్ వరకు ఉన్నారు, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అనమాట. ఆబ్వియస్లీ నిఖిల్ క్లాన్ నుంచి 2 ఉన్నారు, నిఖిల్ అండ్ పృథ్వీ. ఇంకా ప్రేరణ వచ్చేసి సీత క్లాన్ నుంచి ఒక్కరే ఉన్నారు. సో ఫైనల్గా అందరూ పాట అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం చెప్పాడు బిగ్ బాస్, ఇద్దరిలో ఎవరు 2 clans లో ఎవరి టీం నుంచి ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళే విన్ అయినట్టు. ఆబ్వియస్లీ మన నిఖిల్ క్లాన్ అయితే విన్ అయింది, 1 lakh విన్ అవ్వడం జరిగింది. అది ప్రైజ్ మనకి యాడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఆ ప్లగ్ కార్డు తీసేసి అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వైల్డ్ కార్డ్ 10లో వీళ్ళ కార్డు పెట్టడం జరిగింది అనమాట, శక్తి క్లాన్ది. సో ఇక్కడికైతే ఆ గేమ్స్ ఏమంటారు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట. బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మాత్రమే సేవ్ చేయగలిగారు, మిగతావి ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అదే మిగతా చేయగలిగారు అంటే తర్వాత ఏంటి మిగతాది ఆ బిగ్ బాస్ అదేం చెప్పలేదన్నమాట. వీళ్ళందరికీ షాక్లో ఉన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్, వీళ్ళని తీసుకుంటారా బిగ్ బాస్, ఇంకా అదే మిగిలిన 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి తీసుకుంటారా, వీళ్ళందరినీ బయటకు పంపిస్తారా అనే ఒక టెన్షన్ అనేది వాళ్ళ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో మీరు ఏమనుకుంటున్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నామినేషన్స్ వేస్తున్నారా? అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటివరకు 4 వీక్లు అయిపోయినాయి, 4 వీక్లలో ఎవరు బెస్ట్ పర్ఫార్మరు, ఎవరు బెస్ట్ కనిపిస్తున్నారు మీకైతే, ఎవరు ఫైనల్ వరకు వెళ్ళగలరు అన్న సత్తా ఎవరికి ఉంది అన్నట్టు మీకు అనిపించింది? ఎవరైనా మీకు ఏమనిపించినా సో మీకు తెలుస్తుంది కదా, ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళు విన్ అవ్వాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పి మీకు అనిపిస్తాయి కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేసింది అనమాట నా వీడియోలో. అలాగే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసి చేయండి. స్టే ట్యూన్, లవ్ యూ.